హాయ్ అండి. మనం చింతపండు ఎవరైనా సరే కొనుక్కొని వేసుకుంటాము. అసలు దాన్ని ఎలా తయారు చేస్తారనేది మనకు ఎవరికి తెలియదు అనమాట. సో దానికోసం ఈ వీడియో అనేది చూడండి. మనం చింతకాయలు కోస్తాం కదా, చింతకాయలు కోసినప్పుడు దాన్ని చూడండి ఇలా ఒలుచుకోవాలన్నమాట. చూడండి, ఇదో మనం ఒలుచుకున్నాం కదా చింతకాయ అనేది. సో చింతకాయలు ఒలుచుకున్నాక అదో చూడండి ఇలా ఉంది కదా. సో ఇలా ఉన్నదాన్ని మనం ఒక 2 days ఏంటంటే ఎండలో బాగా ఆరబెట్టాలన్నమాట. ఎండబెట్టాలి. ఎండబెట్టాక దీన్ని మనం చూడండి ఈ 2 వేలు మధ్యలో ఎట్లా కోసానో ఇట్లా కోస్తే అది ఇత్తనం పడిపోద్ది. సో చూడండి ఎలా వచ్చిందో. ఇలా మనం ఇది అనేది ఇలా చేసుకోవాలన్నమాట. చూడండి ఎలా తీస్తున్నాను అట్లా కోసుకొని మనం చూడండి ఇదో నేను ఇప్పుడు తీసాను అనమాట. ఎలా వచ్చిందో చూడండి. బ్యాక్ సైడ్ తిప్పండి. ఇలా చేసుకోవాలన్నమాట. ఇలా చింతపండు మనం తయారు చేసుకొని దీన్ని మనం బాగా ఆరబెట్టుకుంటే పురుగు అనేది లేకుండా ఉంటుంది. అప్పుడు ఇదేంటంటే మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 1 year అయినా సరే ఇలాగే పండులా ఉంటుంది. చింతపండు అనేది ఇలా తయారు చేసుకోవాలా. మనం కొనుక్కోవటమే కాదు, ఇంట్లో ఇలా తయారు చేసుకోవచ్చు అనమాట. చూడండి.